అందరికీ ప్రైజ్లాడండి. మరి ఉదయకాలాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందరూ బాగున్నారని నేనైతే నమ్ముతున్నాను. దేవుడు మీకు నాకు తోడుగా ఉన్నందుకు ఈరోజు మరలా మనకు ఆయుష్నిచ్చి మరలా మనం అందరం కలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నట్టుకు దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, నేను అదేవిధంగా ఈరోజు మనము దేవునితో జీవించేటువంటి మన హృదయం రూపాంతరం చెందుతుందా? దేవునికి ఇష్టలుగా ఉంటున్నామా? దేవుడు చెప్పినటువంటి కట్టడలు మన జీవితంలో ఉన్నాయా లేదని మనం ప్రశ్నించుకోవాలా. ఎప్పుడైతే అంటే దేవునితో నడవటం అంటే ఖచ్చితంగా ఆయన ఎందు నమ్మిక ఉంచాలా. ఆయన ఉన్నాడని, ఆయన అనుదినం మన ప్రతి అవసరం తీరుస్తున్నాడని, మనల్ని చూస్తున్నాడని, మనం దేవునికి ఇష్టం లేని పనులు చేయకూడదని ఇటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలా. అదే మనస్సు రూపాంతరం చెందడం అంటే. కాబట్టి మనసు రూపాంతరం చెందితే మనం ఎవరికి హాని చేయము, మనం ఏ తప్పు చేయము, ఇంటి వారికి మన వల్ల ఇబ్బంది ఉండదు, బయట వారికి ఇబ్బంది ఉండదు, దేవుని నామానికి దూషణ రాదు, దేవుడు మనల్ని చూసినప్పుడు సంతోషపడతాడు. అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలా. చూడండి, అలాంటి జీవితం కలిగినప్పుడు తెలియనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకరాలు, హృదయానికి సంతోషము, సమాధానము, పరిపూర్ణమైన విశ్వాసం మన జీవితంలో కలుగుతుంది. చూడండి, మనము ఎలీషా ఇంకొక అద్భుతము, ఆయన దేవుని యొక్క ద్వారా దేవుని యందు ఆనందిస్తూ దేవుని యొక్క శక్తిని ఆ యొక్క నాటి ఆ యొక్క అన్యులు చూచినట్లు, ఇజ్రాయెల్ చూచినట్లు ఇంకొక కార్యం జరిగించాడు. ఏ విధంగా జరిగించాడంటే ఈ యొక్క 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో అక్కడ షమ్రోను ఏమైపోయిందంటే కరువుతో నింపబడిపోతుంది. ఈ కరువుతో నింపబడినప్పుడు అక్కడ ఉండేటువంటి స్త్రీలు ఏం చేస్తున్నారంటే ఈ రోజు నా బిడ్డను చంపుకొని వండుకొని తిందాము, రేపటి దినము నీ బిడ్డను చంపుకొని తిందాము అనేటువంటి పరిస్థితులకి దిగజారిపోతారు. అదేవిధంగా ఈ యొక్క గాడిద తల ఉంటుంది, ఆ తలనోళ్ళు 5 రూపాయలకు అది కొనుక్కొని దాన్ని తింటుంటారు. తర్వాత రెట్టలు ఉంటాయి, మన పక్షులు వేసేటువంటి రెట్టలు, అవి కూడా కొనుక్కొని తినే, పావులకు రెట్టను కొనుక్కొని తినేటువంటి పరిస్థితి. అంటే అంత భయంకరమైనటువంటి కరువు, ఆకలి. కారణం ఎందుకంటే ఈ సిరియన్లకి ఈ యొక్క ఇజ్రాయెల్ మీద కోపం వస్తుంది. వీళ్ళ దగ్గర ఒక ప్రవక్త ఉన్నాడు. ఈ ప్రవక్త అక్కడ వాళ్ళు వీళ్ళ కొరకు చేసేటువంటి ఆలోచనలు, వీళ్ళని పోయి జయించాలా, ముట్టడించాలా అనేటువంటి ఆలోచనలు అన్నీ అక్కడ వాళ్ళకి ఏదైతే ఆలోచనలు ప్లాన్ చేస్తున్నారో అవన్నీ ఇక్కడ ఇజ్రాయెల్ దేశానికి తెలిసిపోతున్నాయి. ఇలా తెలిసిపోయేదానికి కారణం ఏంటంటే ఈ ఊర్లో ఒక ప్రవక్త ఉన్నాడు. ఈ ప్రవక్త ఏం చేస్తున్నాడంటే ఆయనకు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానముతో ఇవంతా ఆ యొక్క రాజుకు తెలియచేస్తున్నాడు. కాబట్టి రాజు అలర్ట్ అయిపోతున్నాడు. కాబట్టి ఎట్టకేలకైనా సరే మనము ఈ యొక్క పట్టణాన్ని మనము ముట్టడించి ఈ పట్టణాన్ని మనము స్వాధీనపరచుకోవాలా అనేటువంటి ఉద్దేశాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. ఈ ఉద్దేశాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటారో అప్పుడు ఈ విధంగా కరువు అనేది వచ్చేస్తుంది. వాటర్ దొరకదు, తినేదానికి ఆహారం దొరకదు. ఈ విధంగా వాళ్ళు తీర్పులోనికి వచ్చి అడుగుతారు, ఇదిగోయా ఈరోజు నా కుమారుని చంపి వండుకొని తింటే మరలా రేపటి దినము తన బిడ్డని ఇస్తానన్నది, ఈ రోజైతే నా బిడ్డ తినేసాము, ఇదిగో ఈ రోజు తన బిడ్డలో వంతు వచ్చింది, వండుకొని తినాల్సింది, ఈ రోజు ఇవ్వనంటుంది అని ఏడుస్తా చెప్తారు. అది విని ఆయన చాలా బాధతో ఆయన యొక్క బట్టలు చింపుకొని, ఏంది పరిస్థితి, మన యొక్క దేశంలో ఇలాంటి పరిస్థితి వచ్చేసింది అని ఏడుస్తాడు. అప్పుడు ప్రవక్త చెప్పిస్తాడు, నువ్వు భయపడబాక రాజా, నువ్వు దిగులు పడబాక, ఇదిగో రేపటి దినము ఈ కరువంతా దేవుడు తీసివేసి వాళ్ళకి సమృద్ధిని ఇస్తాడు అనేటువంటి మాట చెప్పిస్తాడు. అలా చెప్పినప్పుడు ఇంకొక మాట అంటాడు, రేపటి దినము 7వ అధ్యాయంలో రాయబడుతుంది, 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయంలో, రేపటి దినము 1 రూపాయికి సన్నని నారపిండి దొరుకుతుంది, 1 రూపాయికి 2 సేర్లు ఎవలు వాళ్ళకు దొరుకుతాయి అంటాడు. అప్పుడు అంటే రెట్టలే తింటున్నారు, గాడిద తలకాలని తినేస్తున్నారు, బిడల్నే వండుకొని తినేస్తున్నారు. ఇంత భయంకరమైన కరువులో 1 రూపాయికి పిండి దొరకటం ఏంటి, 1 రూపాయికి ఎవరు దొరకటం ఏంటి అని ఆ రాజుకు దగ్గరగా ఉండేటువంటి పిఏ ఆలోచించంటాడు, చూడు ఈ పని ఆకాశం నుంచి దేవుడు తూములు విప్పినా సరే ఈ ఇప్పుడున్నటువంటి కరువు పనే పోదు, ఇది నేను నమ్మనంటాడు. అప్పుడు ప్రవక్త అంటాడు, చూడు ఖచ్చితంగా ఈ కార్యం దేవుడు జరిగిస్తాడు, అయితే నువ్వు చూస్తావు కళ్ళారా, కానీ నువ్వు తినవు, అది నీకు ప్రాప్తించదు అనే మాట ఆయన అంటాడు. అన్న వెంటనే ఇది ఎలా జరుగుతుంది అనేటువంటి ఆ యొక్క ఆలోచనతో ఉంటారు. అయితే ప్రవక్త అయితే ఆ మాట నోటి నుంచి రిలీజ్ చేస్తాడు. అక్కడ ఏం జరుగుతుందంటే ఈ యొక్క సిరియన్లు వీళ్ళని ముట్టడించేసి క్యాంపెయిన్ చేసి వీళ్ళని బయటకు రానియకుండా వాళ్ళు
కాపు కాస్తున్నారు. కాపు కాస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు వాళ్ళ దేశం నుంచి వచ్చి వాళ్ళు అక్కడక్కడ అంటే ఊరు అవతల ఈ యొక్క ఇజ్రాయెల్ దేశానికి అవతల ఏం చేస్తున్నారంటే వాళ్ళు వాళ్ళు ఒక టెంట్లు వేసుకొని ఆ గుడారాలు వేసుకొని వాళ్ళు తెచ్చుకున్నటువంటి సామాగ్రి బంగారు వెండి తర్వాత ఆహారము ఇదంతా వాళ్ళు వాళ్ళ యొక్క యుద్ధ శిబిరాల్లో దాచుకొని ఉంటారు. అవన్నీ వాళ్ళు హ్యాపీగా తింటుంటారు. అయితే అప్పటి యొక్క కండిషన్ ఏంటంటే కుష్ఠరోగం ఎవరికైనా వస్తే వాళ్ళని ఊరి అవతల పెడతారు. వాళ్ళు ఊరి లోపలికి వచ్చేదానికి లేదు. కాబట్టి వాళ్ళు కుష్ఠరోగులు ఏం చేస్తున్నారంటే ఇజ్రాయెల్కి సంబంధించిన ఈ కుష్ఠరోగులు ఊరు అవతల ఉంటున్నారు. వాళ్ళు అక్కడ ఉండేటువంటి సమయంలో వాళ్ళకి ఆకలేస్తుంది. ఇక్కడ పట్టణంలో చూస్తే ఏమీ లేదు. పట్టణంలో చూస్తే తాళాలు వేసేస్తున్నారు. బయట నుంచి వాళ్ళకి ఏ ఆహారం సప్లై కావట్లేదు. అక్కడ నుంచి ఏం కావట్లేదు. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాని పరిస్థితులు వాళ్ళు ఆలోచిస్తారు. చూడు ఇక్కడ ఉంటే మనం చచ్చిపోతాము, మనం అట్లా వెళ్దాం, వాళ్ళ శిబిరాల దగ్గరికి వెళ్దాం, ఏమైనా దొరికితే తిందాం, లేదా వాళ్ళ చేత పట్టుబడితే అక్కడే మనం చనిపోతాము అనుకొని వీళ్ళు ఏం చేస్తారంటే నడుచుకుంటూ పోతుంటారు. వీళ్ళు నడుచుకుంటూ పోతుంటే దేవుడు చేసిన మహా అద్భుతము, వీళ్ళ కాళ్ళకి ఏముంటాయి, కుష్ఠరోగులకి సామాన్యంగా ఈ కాళ్ళకి చెప్పులు చెక్కలతో చేసిన చెప్పులు ఉంటాయి. ఈ చెక్కలతో చేసిన చెప్పులు వేసుకుని వాళ్ళు నడుచుకుంటూ వెళుతుంటారు. వెళ్ళే టైంలో ఆ సిరియా దండు వారికి అంటే సిరియన్లు యుద్ధానికి వచ్చినటువంటి దండు వారికి ఏమి వినిపిస్తుందంటే, ఇదిగో దేవుడు ఇజ్రాయెల్ దేవుడు గొప్ప దేవుడు కాబట్టి వాళ్ళు మా పక్షాన వచ్చి యుద్ధం చేసేదాని కొరకు ఇదిగో ఇప్పుడు మా కొరకు దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నాడు అంటే మా మీదకి పంపిస్తున్నాడు, ఇదిగో గుర్రాలతో వస్తున్నారు, రథాలతో వస్తున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఈ యొక్క చెక్కల చెప్పుల శబ్దము వాళ్ళకి గుర్రాల్లాగా ఆ పెద్ద పెద్ద రథాల్లాగా వినిపించే విధంగా దేవుడు వాళ్ళ చెవులకు ట్యూన్ చేశాడు. కాబట్టి వాళ్ళు ఆ యొక్క శబ్దం విని అక్కడి నుంచి వాళ్ళు అమ్మ వాళ్ళు వచ్చారంటే మనల్ని ముట్టడించారంటే మనం అందరం చచ్చిపోతాము, మనం బ్రతికుంటే ఇంకొకసారి యుద్ధం చూసుకున్నామని వాళ్ళు ఎక్కడికక్కడే అన్ని తెచ్చినట్టు విడిచిపెట్టేసి వాళ్ళు పరారైపోతారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే నెమ్మదిగా ఇట్లే నడుచుకుంటూ ఆ గుడారాల దగ్గరకు వచ్చేటప్పటికి ఎవ్వరు అక్కడ ఉండరు. అయితే కావాల్సినంత అన్నము ఆహారము అక్కడ ఒక వస్తువు ఉంది, ఒక వస్తువు లేకుండా లేదు, అన్నీ ఉంటాయి. అది చూసి వాళ్ళు తబ్బిబ్బైపోయి ఫుల్గా తింటారు. తిన్న తర్వాత అప్పుడు వాళ్ళు గుర్తుకొస్తారు, అయ్యో మన ప్రజలు చాలా రోజుల నుంచి ఆహారం లేకుండా అయ్యో వాటర్ లేకుండా వాళ్ళు నశించిపోతున్నారే, ఇప్పుడు వెళ్ళి మన ప్రజలకు కూడా ఇక్కడ ఇంత ఆహారం ఉందనేటువంటి విషయాన్ని తెలియచేస్తామని మరలా వాళ్ళు అక్కడికి వస్తారు. వచ్చి ఊరి యొక్క గేట్ దగ్గర ఉండేటువంటి గేట్ కీపర్తో చెప్పిస్తారు, వాళ్ళని దండు వారు వచ్చి అంతా విడిచి వెళ్ళి ఉన్నారు, వచ్చి ఈ భోజనం చేయొచ్చు అన్నప్పుడు వాళ్ళు పోయి రాజుకు ఆ మాటను అందచేస్తారు. అప్పుడు రాజు వెంటనే తలుపులు తీపిచ్చినప్పుడు వాళ్ళందరూ వెళ్ళి కావాల్సినంత ఆహారాన్ని తీసుకుంటారు. ఈ ఆహారం కొరకు అంటే కరువులో ఉండేటువంటి ప్రజలు ఎప్పుడైతే అన్నము పానము అక్కడ దొరుకుతుందని విన్నారో అందరూ క్యూలు కట్టి పరుగులు తీస్తారు. ఈ విధంగా ఈ రద్దీలతో మనుషులు ఆయన అన్నట్టు 1 రూపాయికి 2 సేర్లు సన్నని ఆ యొక్క పిండి నారపిండి దొరుకుతుందని, 1 రూపాయికి 2 సేర్లు ఎవరు దొరుకుతాయని చెప్పిన మాట ప్రకారము అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికమైనటువంటి ఆహారం దొరుకుతుంది. మరలా సొమ్ములు దొరుకుతున్నాయి, గోల్డ్ దొరుకుతుంది, వెండి దొరుకుతుంది, దుస్తులు దొరుకుతున్నాయి, అన్ని A to Z వాళ్ళకి అక్కడ దొరికిపోతున్నాయి. కాబట్టి వాళ్ళందరూ ఒకరి మీద ఒకరి పడి వెళుతున్నారు. ఈ రాజును ఆనుకుని ఉంటున్నాడే అతను అంటున్నాడు, ఆకాశ తూములు విప్పినా కూడా ఇది జరగనే జరగదన్నాడు, అది కనులారా చూస్తూనే ఉంటాడు. కానీ వాళ్ళందరూ తొక్కిసలాట్లో వాళ్ళ కాళ్ళ క్రింద పడి చనిపోతాడు. అయితే ఏంటంటే అతనిలో అపనమ్మకం వచ్చింది. రాజు అయితే నమ్మాడు, ప్రజలైతే నమ్మారు, కాబట్టి వాళ్ళు ఆ కార్యాన్ని చూశారు. అపనమ్మకమైన మాట మాట్లాడాడు కాబట్టి తను చూశాడు కళ్ళారా, తను తినలేక అలాగే మరణించాడు. కాబట్టి పాజిటివ్ మైండ్ని మనం కలిగినప్పుడు దేవుడు ఎలాంటి కార్యమైనా ఆయన చేయగలడు. ఆయన చేతిలో సమస్తము ఉంది. కాబట్టి మనం అనుకుంటాం ఇలా చేయాలా అలా చేయాలా అని ఒక ప్లాన్. మనకు ప్లాన్ కొన్నిసార్లు మన నిత్య జీవితంలో ఖచ్చితంగా అవసరము, కానీ ఒక్కొక్కసారి ప్లాన్ లేకుండానే మన జీవితం జరిగిపోతుంటుంది. దీనికి కారణం ఏంటంటే వచ్చేటువంటి విపత్తు అలాంటిది. అలాంటి కఠినమైన పరిస్థితుల్లో దేవుడే మన కొరకు ఒక మంచి ప్లాన్ మేకర్గా ఉండి ఆయన మన ప్రతి పరిస్థితిని కూడా ఆయన హ్యాండిల్ చేసి మనల్ని బలపరుస్తాడు. అలాంటి దేవుడు. కాబట్టి షమ్రోలో కరువు వచ్చేసింది. ఈ కరువులో వాళ్ళు చచ్చిపోతున్నారు, బిడ్డలు వండుకొని తినేస్తున్నారు, ఆ యొక్క రెట్టను తినేస్తున్నారు, పావురపు రెట్టలు తినేస్తున్నారు, గాడిద తలలను తినేస్తున్నారు. ఇంత భయంకరమైనటువంటి ఆ యొక్క క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళు ఉండేటప్పుడు ఆ యొక్క రాజు ఎంతగానో దిగులు విచారం చెందినప్పుడు ప్రవక్త ద్వారా దేవుడు పంపినటువంటి ఆ శక్తి కలిగిన మాట ద్వారా అందరూ మరలా తృప్తిగా తిని
మరలా వాళ్ళు సొమ్ములు తెచ్చుకొని చాలా మంచిగా బ్రతికేదానికి మరలా ఒక ఆస్కారం వాళ్ళకి అక్కడ దొరుకుతుంది. అంటే ఒక మంచి నిస్వార్థమైన ప్రవక్త వల్ల, ఆయన చేసిన ప్రార్థన వల్ల, దేవుడు చూపినటువంటి కృప వల్ల రాజు నమ్మినందుకు ఈ కార్యం జరిగింది. పక్కనుండే వ్యక్తి నమ్మలేదు కాబట్టి తన ఆ కార్యం చూశాడే కానీ తినలేక అలాగే చనిపోయాడు. కాబట్టి మనము పాజిటివ్ మైండ్ని కలిగి ఉండాలా. ఎవరి మాటలు మనం వినకూడదు. సత్యం అయితే మన యొక్క హృదయాన్ని ఏం చేస్తుందంటే, సత్యం మనలో ఉండేటువంటి ఆ యొక్క మూతబడిపోయినటువంటి మనోనేత్రాన్ని తెలుస్తుంది. సత్యం మనల్ని స్వతంత్రులు చేస్తుంది. కాబట్టి ఆ సత్యాన్ని వెతికే వారంగా, ఆ సత్యంలో మనం జీవించినప్పుడు ఆ సత్యం మనల్ని అన్ని విషయాల్లో నిలబెడుతుంది. కాబట్టి ఆ సత్యానికి మనము ఎల్లప్పుడూ ఒబీడియంట్ కలిగి ఆయన నామానికి మహిమార్థకరంగా జీవించే వరంగా మనము ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆశను తీర్చాలంటే మనం లోబడదాము. ఏ కష్టమున్నా, ఏ బాధ అయినా సరే మనం భయపడకుండా ఆయన సన్నిధానానికి తీసుకుని వద్దాము. మనం యథార్థంగా జీవించినప్పుడు దేవుడు యథార్థవంతులు బలపరచుటకు ఆయన కను దృష్టి లోకమంతా తిరుగుతుందనేటువంటి మాటను మనము తరచుగా వింటున్నాము, చదువుతున్నాము. కాబట్టి అది ఖచ్చితంగా మన జీవితంలో జరుగుతుంది. అలాంటి మేళ్లతో దేవుడు మనల్ని తృప్తిపరిచి, మనకుండే ఏ కరువు ఉందో, ఏ బాధ ఉందో అవన్నీ తీసివేసి సంపూర్ణమైనటువంటి మంచి పరిస్థితుల్లోనికి దేవుడు నడిపిస్తాడని విశ్వసించి ప్రార్థిద్దాము. మన వెనికిల్లో ఈ ఉదయకాలం దేవుడు మనకిచ్చిన మాటలను సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. మహోన్నతుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి నీకు స్తోత్రమయ్యా. ఇంతవరకు ఎలీషా ద్వారానైనా మీరు చెప్పించిన మాట ప్రకారం షోమ్రోనులో కరువు వచ్చినప్పుడు, సిరియా దండు ప్రభ ముట్టడించినప్పుడు దేవా మీరు చేసినటువంటి ఆ గొప్ప అద్భుతం నైనా తారుమారు చేసి వాళ్ళ హృదయాలకు నాయన భయాన్ని పుట్టించి సిరియా దండు వారు అక్కడి నుంచి వెళ్ళిపోయే విధంగా చేసి నీ ప్రజలకు కావాల్సినటువంటి కావాల్సినంత కరువు తీరేటువంటి ఆహారాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాజు నమ్మాడు, ఆ యొక్క కార్యాన్ని చూశాడు. రాజు దగ్గర ఉండేటువంటి ఆ యొక్క పిఏ నమ్మలేకపోయాడు. అది చూశాడే కానీ అది తినలేక అలాగే మరణించాడు. ప్రభా ఇదిగో తండ్రి, మేము కూడా పాజిటివ్ మైండ్ని కలిగి ఉండాలా. జీవము మరణము మా నోట్లో మీరు ఉంచున్నారు కాబట్టి ఎల్లప్పుడూ మేము జీవంతో కూడిన మాటలు మాట్లాడేటువంటి ఆ మనసును మాకు దయచేయమని, ఏమాత్రం మరణముకు సంబంధించిన ఆ యొక్క మాటలు మా దగ్గరకు రాకుండా నీ నామానికి మహిమార్థకరంగా మేము జీవిస్తూ మీరు చెప్పినటువంటి ప్రతి మాటకు మేము లోబడి విధేయులమై అయా మేము జీవించే కృపను అనుగ్రహించండి. ఇదిగో వీడియో చూస్తుంటే బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఏ కుటుంబంలో ఏ బాధ, ఏ కరువు, ఏ ఇబ్బంది చేత సతమతమై ఎలా బయటకు వస్తామనేటువంటి ఆలోచనలు కలిగి ఉంటున్నారో వాళ్ళకు నిరీక్షణ దయచేయండి. వాళ్ళకు నువ్వు ఉన్నావనేటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని అనుగ్రహించండి. మీ యందు విశ్వాసం ఉంచేటువంటి ఆ మనసును పుట్టించి ప్రతి జీవితాన్ని మీరు కలగచేసుకొని ప్రతి ఒక్కరి అవసరత తీర్చి ప్రతి ఒక్కరు ఇదిగో నా దేవుడు ఫలానా రోజు ఫలానా వాక్యం నేను విన్న రోజు దేవుడు నా హృదయాన్ని బలపరిచి నా కరువుని నాకుండేటువంటి సమస్య నుంచి విడిపించాడు అని సాక్ష్యం ఇచ్చే విధంగా మీరు కార్యములు జరిగించి మీరే మహింపరచబడమని, మరలా మీ చిత్తమైతే మరలా నీ బిడ్డలు మేము కలుసుకున్నట్టుకు కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. దేవుడు మనకు తోడై ఉండును గాక. దేని గురించి భయపడద్దు. ఎలాంటి కరువైనా ఎలాంటి క్లిష్టమైన పరిస్థితి అయినా మార్చుటకు సమర్థుడు మన దేవుడు. ఆయన ఎందు నమ్మిక ఉంచి ఆయన మాట ఎందు లక్ష్యం ఉంచుదాము. ఆయన కృప కొరకు ఎదురు చూద్దాము. షేర్ చేయటం మర్చిపోబాకండి, లైక్ చేయటం మర్చిపోబాకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి, చేయవలసిన వారికి చేయించండి. అనేకులను దేవుని రాజ్యంలోనికి నడిపించి మీరు పొందుకుంటుండేటువంటి ఆనందము తెలియచేసి దేవుని రాజ్యాన్ని కడదాము. దేవునికి మహిమార్థకరంగా జీవిద్దాము. మరలా దేవుని చిత్తమైతే మీరు మేము కలుసుకునే పర్యంతరము దేవుని కాపుదల భద్రత మనకు ఉండును గాక. షాలోమ్. ఆమేన్.